మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ఆ జిల్లాలో హస్తం పార్టీ ఫుల్లీ లోడెడ్ అయ్యిందా? అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పార్టీలో చేరికలతో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తుందా? ఇప్పుడు బలగం పెరగడం పార్టీని నమ్ముకొని ఉన్న నేతలకు తలనొప్పిని తెచ్చిపెడుతోందా? పార్టీలో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని పాత కాంగ్రెస్ నేతలు గగ్గోలు పెడుతున్నారా? ఇంతకీ ఆ జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నేతలు పడుతున్న ఇబ్బందులేంటి? వాచ్ ది స్టోరీ. ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లా. ఒకప్పుడు కమ్యూనిస్టులకు పెట్టని కోట. ఆ తర్వాత టీడీపీ, బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ హవా. అధికారంలోకి రావడంతోనే కాంగ్రెస్కు పూర్తి స్థాయి బలం. అవును, ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. ఒకప్పుడు కమ్యూనిస్టులకు పెట్టని కోటగా ఉన్న ఖమ్మం జిల్లాలో ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ హవా నడిపాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి పట్టు సాధించింది. కారు, సైకిల్ పార్టీల నుంచి భారీ ఎత్తున నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి పోటెత్తి క్యూ కట్టారు. జోరు వలసలతో జిల్లాలో హస్తం పార్టీకి పూర్తి స్థాయిలో బలం చేకూరింది. అయితే పాత కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు పార్టీలో చేరిన కొత్త నాయకుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందట. దీంతో కింది స్థాయి కార్యకర్తలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారట. నియోజకవర్గ, జిల్లా స్థాయి నాయకుల మధ్య సమన్వయం కొరవడటంతో జిల్లా పార్టీ అధిష్టానం సైతం సైలెంట్ వైఖరి ప్రదర్శిస్తోందని ప్రచారం జరుగుతోంది. గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన నాయకుల కంటే కొత్తగా పార్టీలో వచ్చిన నేతలకే పనులవుతున్నాయనే చర్చ జరుగుతోంది. జిల్లా నుంచి మంత్రులుగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు రేణుకా చౌదరి, రఘురామరెడ్డికి అనుచరులుగా నాయకులు విడిపోయారట. దీంతో పాటు గతంలో కష్టకాలంలోనూ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్న నేతలు మరో గ్రూపుగా చలామణి అవుతున్నారట. ముఖ్య నాయకుల పర్యటనలతో సైతం కొత్తగా పార్టీలో చేరిన నాయకుల హడావుడి ఉండటంతో పాత నాయకులు అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. మరోవైపు జిల్లాకు చెందిన కొందరు నాయకుల మధ్య కూడా విభేదాలు కొనసాగుతున్నాయట. నామినేటెడ్ పదవుల విషయంలో పాత, కొత్త కాంగ్రెస్ నాయకులే ఆశావహులుగా ఉండటంతో వారి మధ్య అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయట. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు 4-5 గ్రూపులుగా పార్టీ నడుస్తోందట. దీంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అన్ని గ్రూపులను సమన్వయం చేయాలని అధిష్టానం భావిస్తోందట. గడిచిన 10 ఏళ్లలో ఖమ్మం జిల్లాలో రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క క్యాడర్లు పనిచేయగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీలోకి తుమ్మల, పొంగులేటితో పాటు ఇతర సీనియర్ నేతల రాకతో కాంగ్రెస్ పార్టీ బలోపేతమైంది. దీంతో గులాబీ పార్టీకి ఎక్కడా ఛాన్స్ లేకుండా పూర్తి స్థాయిలో పట్టు సాధించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన నాయకులు ఎటూ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారట. ముఖ్య నాయకులు మాత్రం పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారట. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వ హయాంలో అధికారం అనుభవించిన నేతలే మళ్లీ ఆధిపత్యం చెలాయిస్తున్నారనే వాదనలు వినపడుతున్నాయి. దీంతో పాటు హస్తం పార్టీ గేటు తెరిస్తే మరికొంతమంది కాంగ్రెస్ గూటికి వెళ్లేందుకు సిద్ధమన్న సంకేతాలు ఇస్తున్నారట. ఒకవైపు పార్టీలోకి చేరికలు జరుగుతుంటే మరోవైపు నామినేటెడ్ పదవుల ఆధిపత్యంతో కింది స్థాయి క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్న చర్చ జరుగుతోంది. మరి అధికార కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పదవులు, వర్గ విభేదాల విషయంలో ఖమ్మం జిల్లాపై ఎటువంటి వ్యూహాలు అనుసరించనుందో చూడాలి.